ఏ సౌందర్యం సేవించాలి మనము? ఎవరే చీరలు కట్టుకొచ్చారా అని కాదు. ప్రధానంగా మనం ఎక్కడికి వెళ్ళినా ఇదే చూస్తున్నాం. ఎవరే చీర కట్టుకొచ్చారు, ఎవరే నగ పెట్టుకొచ్చారు, ఎవరు ఎలా రెడీ అయ్యి వచ్చారు, అది ఆత్మ నాశం. అర్థమవుతోందా? అది స్వరూపానికి విరుద్ధం. ఎవరి సౌందర్యాన్ని సేవించాలి? ఎవరి సౌందర్యాన్ని సేవించి మనం ఆనందపడాలి. ఎవరి సౌందర్యాన్ని సేవిస్తే మనకు ఉజ్జీవనము. రామానుజుల వారి సౌందర్యం అలా ఎంబార్లు అద్భుతంగా కటాక్షించారు. సేవిద్దాం ఒకసారి. பற்பமெனத்திகள் பைங்கழலுந்தர் பல்லவமே விரலும் பாவனமாகிய பைந்துவராடை பதித்த மருங்கழகும் முப்புரி நூலொடு முன்கையிலேந்திய முக்கோல் தன்னழகும் முன்னவர் தந்திடு மொழிகள் நிறைந்திடு முருவல் நிலா அழகும் கற்பகமே ரிஷிகருணை புஷிந்திட கமல கண்ணழகும் காரிசுதன் கஷல் சூடிய முடியும் கனனசிகயழகும் எப்பொழுதும் எதிராச வடிவழகன் இதயத்துறதால் இல்லயன ఇల్లయనకెదిరే అని అద్భుతంగా మన ఎంబార్లు అనుగ్రహించారు. రామానుజుల వారి ఆపాద మస్తక సౌందర్యాన్ని. కణ్పయనావదే నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం పరమాత్మ సౌందర్యాన్ని సేవించడం.